ఈ వినాయక చవితి టీఆర్ఎస్ నాయకులకు కలిసొస్తుందా? చైనా టూర్ ముగించుకున్న కేసీఆర్ పార్టీ శ్రేణులపై కరుణ చూపించబోతున్నారా? దాదాపు ఏడాదిగా పెండింగ్లో ఉన్న పదవుల భర్తీకి చవితి సాక్షిగా శ్రీకారం చుడతారా? ముగిసిన కేసీఆర్ చైనా పర్యటన, పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్న టీఆర్ఎస్ నేతలు, 6 నెలలుగా ఊరిస్తున్న పదవుల భర్తీ ఈసారి ఖచ్చితంగా ఉంటుందని సంకేతాలు. కేసీఆర్ను కలిసేందుకు సిద్ధమవుతున్న ఆశావహులు. సారొచ్చారు బిజినెస్ మ్యాన్లోని ఈ సాంగును సింగుతున్నారు టీఆర్ఎస్ నాయకులు. చైనా పర్యటన ముగియడంతో పదవులు ఆశిస్తున్న టీఆర్ఎస్ నాయకుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. సార్ రాగానే పదవుల భర్తీ చేపడతారన్నది టీఆర్ఎస్ నాయకుల ఆశ. నేడు రేపు అంటూ దాదాపు 6 నెలలుగా పదవుల భర్తీపై టీఆర్ఎస్ నాయకత్వం ఊరిస్తోంది. ప్రభుత్వ పదవులతో పాటు పార్టీ పోస్టులు కూడా ఈ దఫా భర్తీ చేస్తారని చాలా మంది టీఆర్ఎస్ నాయకులు నమ్ముతున్నారు. ఈ నెల 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల కంటే ముందే పదవుల భర్తీ ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తొలి విడతలో 20 మందికి పైగా కార్పొరేషన్ల చైర్మన్లు, పాలక మండలి పదవుల భర్తీ ఉండవచ్చు. పార్టీ పదవుల భర్తీపై కూడా కేసీఆర్ దృష్టి సారిస్తారని టీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి. పార్టీ నేతలే కాదు, ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఆర్టీసీ, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటి పదవులను చాలా మంది ఎమ్మెల్యేలు ఆశిస్తున్నారు. హైకోర్టు తీర్పు కారణంగా రద్దయిన పార్లమెంటరీ సెక్రటరీల పునర్నియామకంపై కూడా ఎమ్మెల్యేలు కేసీఆర్ పై ఒత్తిడి తెస్తున్నారు. మొత్తానికి కేసీఆర్ వచ్చిన వెంటనే పదవులు ఆశిస్తున్న నాయకులు క్యాంప్ ఆఫీస్ ముందు క్యూ కట్టడం ఖాయంగా కనిపిస్తోంది. నరసింహారావు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్.